ప్రజా టీవీ తెలుగు న్యూస్. పహల్గాం నందు జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన యావత్ భారతదేశానికే కాక ప్రపంచంలోనే ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రపంచమంతా కూడా వర్ణిస్తూ ఉన్నది. పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు నిరాయుధులైనటువంటి మన భారతదేశంలోని పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ధర్మిలా దేశమంతా కూడా యావత్ భారతదేశం కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ రకమైనటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నది. మేము మళ్ళీ తెలియజేస్తున్నాం, పాకిస్తాన్ ఈ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలనేటువంటి పన్నాగాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఖండిస్తాడని, దేశ ఆర్మీ జవాన్ల పక్షాన నిలబడతానని మేము ఈ ముక్త కంఠంతో బుద్ధి ప్రజలైనటువంటి ముస్లిం మైనార్టీ ప్రజలు గట్టిగా పిలుపునిస్తున్నారు. అందుకనేసే గట్టిగా మరొకసారి మేము చేస్తున్నటువంటి నినాదం ఏంటంటే, గట్టిగా మేము చేస్తున్నటువంటి నినాదం ఉగ్రవాదం 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 ఉగ్రవాదం. इस वक्त हिंदुस्तान के कश्मीर के सूबे में जो कुछ दहशतगर्दी का हमला हुआ है, हम उसको बहुत ही नया सख्ती के साथ कंडेम करते हैं, मजम्मत करते हैं। इस्लाम का और मुसलमानों का दहशतगर्दी से कोई ताल्लुक नहीं है, बल्कि इस्लाम दुनिया में अमन को फैलाने के लिए आया है। इस्लाम दुनिया में दहशतगर्दी को ख़त्म करने के लिए आया है। इस्लाम नाम है मोहब्बत का, इस्लाम नाम है भाईचारगी का, और इस्लाम नाम है आपस में अमन शांति के साथ पुरसुकून ताल्लुकात को कायम करके ज़िंदगी गुजारने का। तो लिहाजा कश्मीर में जिन मासूम लोगों की जान ली गई है, जिन मासूम लोगों का नाम पूछ कर उनका मजहब उनका मतम पूछ कर उनकी जानें ली गई हैं, इन मासूम लोगों की जान लेने के लिए जो कुछ दहशतगर्दाना हमला किया गया है, हम उसकी दिल की गहराइयों से सख्त मजम्मत करते हैं और बहुत सख्त नाराज़गी का इजहार करते हैं। గత 2 రోజుల క్రితము కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన మారున కాండను యావత్ ప్రపంచము ఖండిస్తూ ఉంది. భారత పర్యాటకులను కొంతమంది పుష్కరులు వచ్చి మతము కులము పేరుతో అడిగి మరి కాల్చడం జరిగింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని యావత్ ముస్లింలు దీన్నే ఖండిస్తున్నారు. అసలు ముస్లిం అంటే ఈ తీవ్రవాదానికి వ్యతిరేకం. కొంతమంది ఈ పాకిస్తాన్ ప్రేరేపించి ఈ దాడులను ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా భారత ప్రభుత్వాన్ని మేమంతా ముక్తకంఠంతో కోరుతున్నాము. పాకిస్తాన్ యొక్క దుష్ట ఆలోచనలను ఒక్కసారిగా సైనిక చర్య చేపి నాశనం చేయాలని, ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో అది మన భారతదేశంలో కలుపుకోవాలని మేము అంతా డిమాండ్ చేస్తూ ఈ తీవ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యను మేమంతా సమర్థిస్తున్నాం.